నవంబర్ 29, 2009 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజుగా గుర్తు చేసుకున్నారు వరంగల్ జిల్లా ఉద్యమకారులు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే గొప్ప త్యాగ నిరతితో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. వరంగల్ జిల్లాలో దీక్షా దివాస్ రోజుతో ఉన్న అనుబంధం నెమరు వేసుకున్నారు. దీక్షా దివాస్ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో పైలాన్ సైతం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009 కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29వ తేదీ నుంచి 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టినటువంటి సందర్భం చూసాము. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఏకతాటిపై నడిపిస్తూ ఉద్యమకారులను సబ్బండ వర్గాలందరినీ కలుపుకొని ఉద్యమం చేసినటువంటి సందర్భంలో ఢిల్లీ కదిలి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి మూల కారణమైనటువంటి రోజు నవంబర్ 29 దీక్షా దివస్ రోజు. ఏం జరిగింది, కేసీఆర్ గారి ఉద్యమ సందర్భాన్ని కావచ్చు, ఆమరణ దీక్ష ఆ రోజులను గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉద్యమకారులు ఉన్నారు. నవంబర్ 29 నాడు నేను సిద్దిపేట వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా అని చెప్పేసి ఆ రోజు సమైక్య పాలకుల మీద జంగు సైరను కేసీఆర్ గారు ఊదిండో. కరీంనగర్ అల్గనూరు చౌరస్తా వద్ద ఆనాటి సమైక్యాంధ్ర వాదులు ఏదైతే పోలీసులను ఉసుగొల్పి కేసీఆర్ గారిని అక్రమంగా అరెస్టు చేసి ఇదే వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించినటువంటి సందర్భం ఆ దీక్ష సంబంధించినటువంటి భగ్నం చేసి, కాబట్టి ఆ రోజును కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోరు. ఏది ఏమైనా కూడా ఈ భూమి ఉన్నన్ని రోజులు, ఈ చరిత్ర ఉన్నన్ని రోజులు ఒక కేసీఆర్ గారికి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, ఒక మైలురాయిలాగా చరిత్రలాగా ఈ దీక్షా దివస్ పైలాన్ ఉంటుంది. మేము ఉన్నన్ని రోజులు కూడా రేపు రాబోయే తరాలు కూడా ప్రతి ఏటా కూడా నవంబర్ 29 నాడు మేము దీక్షా దివస్ ఏదైతే ఆ ఘనంగా కూడా నిర్వహించుకుంటాం. మా యువతరానికి కూడా తెలవాలి, వచ్చే యువతరానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించడం జరిగింది, దాని ఉద్దేశం ఏంటిది, ఎంత కష్టపడ్డారు, ఎంత మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు, ఆ బలిదానాలు సకల జన సమ్మెళన చేసినాము, రాస్తారోకోలు చేసినాం, వంట వార్పులు చేసి ఇవన్నీ చేసి మేము తెలంగాణ సాధించిన కేసీఆర్ గారికి మేము ఎప్పటికీ రుణపడుతుంటాం. తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం వరంగల్ ఉద్యమ గడ్డ. ఆనాటి సంఘటన మేము ఏనాడు మర్చిపోం. ఆనాడు ఉద్యమం అంటే తెలియదు, జైలు అంటే తెలియదు, భయభ్రాంతులకు గురైనాం, 2 రోజులు జీవనం గడిపినాం. తర్వాత మాకు ఈ భయం లేదన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ పిలిపించినా కూడా భయం లేకుండా మేము చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వారికి మద్దతుగా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు నవంబర్ 29వ తారీఖు నాడు ఇదే దీక్షా దివాస్ పైలాన్ వద్ద మా వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకాల సంఘం తరఫున కార్యక్రమం చేపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నవంబర్ 29 దీక్షకు ముందే కేసీఆర్ గారు మా కాకతీయ విశ్వవిద్యాలయంలో 23 నవంబర్ 2009 ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క నేతృత్వంలో అనేక మంది విద్యార్థి నాయకుల జేఏసీ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులతోని సభ నిర్వహించుకోవడం జరిగింది. దశ దిశ నిర్దేశం రానున్న రోజుల్లో మనం సాధించుకునే తెలంగాణ రాష్ట్రం, విద్యార్థులు ఉద్యమకారులు అసలు పోతున్నటువంటి పరిస్థితులు ఏంది, మన తెలంగాణ పరిస్థితి అని చెప్పేసి వివరించుకున్న తర్వాతనే గౌరవ కేసీఆర్ గారు అక్కడ సిద్దిపేటలో నేను దీక్ష పూనుకుంటున్నాను, మీ మద్దతు కావాలి అని మేధావి వర్గమే కావచ్చు, అక్కడ ప్రొఫెసర్లే కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి కార్మిక కర్షక ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేసిపోయినటువంటి సంఘటన మా కళ్ళ ముందు ఇంకా కనబడుతూనే ఉంది. మొత్తంగా చూసినట్టయితే దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారి త్యాగాన్ని, ఆయన వేసినటువంటి ముందడుగులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించి ఒక త్యాటిపైకి తీసుకొచ్చి చేసినటువంటి ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, యువకులంతా కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో దీక్షా దివస్కు గుర్తుగా ఒక స్ఫూర్తి చిహ్నాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ యువత, ముఖ్యంగా ఈ తరానికి సంబంధించిన యువత, దీని ఉద్దేశం ఏంటి, అసలు దీక్షా దివస్ కారణం ఏంటి, ఈ స్ఫూర్తికి సంబంధించినటువంటి చిహ్నం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని వెళ్తూ ఉంటారు. భవిష్యత్ తరాలకు కూడా దీక్షా దివస్ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అనేక విషయాలకు ఇదొక సాక్షిభూతంగా స్ఫూర్తి చిహ్నం అయితే నిలుస్తూ ఉంది దీక్షా దివస్ సంబంధించి. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా కేంద్రం నుంచి.